పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానవాణి శ్రోతలందరికీ శుభోదయం. ఈనాడు పునీత జోజప్ప గారి పండుగను ఎంతో ఘనంగా వైభవంగా కొనియాడుచూ ఉన్నాము. ముందుగా మీ అందరకు పునీత జోజప్ప గారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. పునీత జోజప్ప గారు నీతికి విశ్వాసానికి ఆదర్శం. యావత్ కథోలిక శ్రీసభ నేడు యేసుక్రీస్తు సాకుడు తండ్రి అయిన పునీత జోజప్ప గారి మహోత్సవాన్ని ఆనందంతో కొనియాడుతూ ఉంది. ఒక్కసారి మనం పునీత జోజప్ప గారి జీవితంలోకి తొంగి చూసినట్లయితే ముఖ్యమైన ఘట్టాలు ఏమనగా, మరియ తల్లితో నిశ్చితార్థం, బాలయేసు సాకుడు తండ్రి, విశ్వశీశ్రభ పాలక పోషకుడు, కార్యవర్గ పాలక పునీతుడు. యోసేపు అనగా అభివృద్ధి అని అర్థము. నీతిమంతుడైన పునీత జోజప్ప మనకు గొప్ప ఆదర్శం. ఈయన న్యాయవర్తనుడు, నీతిమంతుడు. పునీత మత్తాయి 1వ అధ్యాయము వచనం 19. ధర్మశాస్త్ర ప్రకారం నీతి అంటే దేవుని అన్ని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించడం. న్యాయ సంబంధిత చట్టాలను క్షుణ్ణముగా ఎరిగిన వ్యక్తి మరియమ్మ వ్యక్తిత్వ ప్రతిష్టతను కాపాడిన వాడిలో ప్రథముడు. దీనిలో న్యాయ సూత్రాలను పాటించిన మహానుభావుడు. కలలో ఆజ్ఞాపించిన విధంగా దేవుని మాటను తూచా తప్పకుండా పాటించినటువంటి గొప్ప పునీతుడు. వీరికి మౌనం ఎక్కువ, మాట తక్కువ. తన విధేయత వలన దేవుని చేతిలో ఒక పరికరముగా వినియోగించబడినాడు. పునీత యోసేపు మానవుల రక్షణ ప్రణాళికలో చాలా ఉన్నతమైన పాత్రను పోషించాడు. విశ్వాసం కలిగిన వ్యక్తిగా, నీతిమంతుడిగా ప్రతి వ్యక్తికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాడు. పునీత యోసేపు విశ్వాసపాత్రుడైన భర్త అని సత్యాన్ని తెలియచేస్తుంది. లిల్లీ పుష్పమనుడి మరియమ్మ కన్యత్వమును కాపాడిన గొప్ప ఆదర్శమూర్తి. ఆయన తలుచుకుంటే ప్రజలందరి ఎదుట మరియమ్మను అవమానించవచ్చును, కక్ష సాధించవచ్చును. ఎందుకనగా దేవమాత తెలియచేసే వరకు ఆయనకు మరొక మార్గము లేదు. కానీ తాను యోగ్యత గల, సౌశీల్యము గల వాడు అగుటచే ఆయన బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకున్నాడు. శ్రీసభ పోషకుడైన పునీత జోజప్ప పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయన యొక్క విరక్తత్వ జీవితం మనందరికీ ఆదర్శం. బాలయేసుని తన చేతులలో ఎత్తుకొని ముద్దాడే భాగ్యం, అదృష్టం ఈ పునీతునికి తప్ప మరి ఏ పునీతునికి దక్కలేదు. ఈ చిన్నారి బాలయేసు యొక్క ముద్దు మురిపాలు, కిలకిల నవ్వులు ఆయన మేధా సంపత్తిని చూసే భాగ్యానికి నోచుకున్నాడు. అన్ని సమస్యలకు పరిష్కారం కొరకు ఈ పునీతుని మనం ఆదర్శంగా తీసుకుందాం, అనుసరిద్దాం. దైవమానవ సేవల యందు జీవితాన్ని ధన్యం చేసుకొనుటకు కావలసిన శక్తిని ప్రసాదించమని ఈ పునీత యోసేపు గారి ద్వారా వేడుకుందాం. వేడుదల ద్వారా ప్రార్థించుదాం. దైవాశీస్సులను పొందుకుందాం. జపము. దైవవరముచే నిండిన పునీత జోజప్ప గారా, వందనము. కర్తయు వారి దివ్యతల్లియు మీతో, పురుషులలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ తిరు కన్యపత్ని యొక్క ఉదర ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. కన్య తల్లి యొక్క పరిశుద్ధ భర్త అయిన పునీత జోజప్ప గారా, మీ ఊడిగస్తులుగాను బిడ్డలుగాను ఉండెడు మా కొరకు వేడుకొనండి. జేసునాథుని యొక్కయు కన్య మరియమ్మ యొక్కయు తిరుహస్తములలో మరణము పొందిన వారు మీరే. మాకు ఇప్పుడు మా మరణ సమయమందును సహాయముగా ఉండండి. మంచి మరణమునకు పాలకులైన పునీత జోజప్ప